హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ఫా నాలెడ్జ్. ఐఎమ్ ఆకాష్. ఈరోజు వీడియో నుంచి మనం హెచ్టిఎంఎల్ లెవెల్ 2 స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు వరకు మనం బేసిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లైక్ పారాగ్రాఫ్, హెడ్డింగ్, ఇమేజెస్ వాటి గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియో నుంచి మనం సమ్వాట్ అడ్వాన్స్డ్ టాపిక్ లైక్ ఇన్లైన్ వర్సెస్ బ్లాక్ ఎలిమెంట్ అండ్ సెమాంటిక్ ఫ్లాగ్, సెమాంటిక్ మార్కప్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ లెవెల్ 2లో ఇన్లైన్ వర్సెస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్లైన్ వర్సెస్ బ్లాక్ అంటే అసలు మన వెబ్ పేజ్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్తో ఉంటుంది అనమాట. ఫస్ట్ది ఇన్లైన్ ఎలిమెంట్స్, సెకండ్ది బ్లాక్ ఎలిమెంట్. సో అసలు ఈ ఇన్లైన్ అండ్ బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ ఎలిమెంట్స్ అంటే దట్ టేక్స్ అప్ ద ఫుల్ విత్ అవైలబుల్, అంటే హోల్ బ్లాక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన వెబ్ పేజ్లో ఎంత విత్ అయితే ఉండిద్దో ఈ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మొత్తం విత్ అంతా తీసేసుకునిద్ది అనమాట. నెక్స్ట్ దే స్టార్ట్ ఫ్రమ్ న్యూ లైన్. ప్రతి బ్లాక్ ఎలిమెంట్ న్యూ లైన్లో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మొత్తం మన వెబ్ పేజ్ అనుకుంటే ఇందులో ఉన్న బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4 అనేవి మన బ్లాక్ ఎలిమెంట్స్ అనుకుంటే మీరు చూడండి, ఈ వెబ్ పేజ్కి ఉన్న ఫుల్ విత్ అంతా ప్రతి ఒక్క బాక్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, అలానే మన బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మన వెబ్ పేజ్లో ఉన్న ఫుల్ విత్ని ఆక్యుపై చేస్తాయి అనమాట. లోపల కంటెంట్ తక్కువ ఉన్నా సరే అది ఆక్యుపై చేసే విత్ మాత్రం ఫుల్ ఉండిద్ది. అలానే ఇది ప్రతిదీ న్యూ లైన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ ఎలిమెంట్స్ ఇలా అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు బ్లాక్ ఎలిమెంట్స్. దీస్ టేక్స్ అప్ ఓన్లీ నెసెసరీ విత్. ఓకే, అంటే ఈ కంటెంట్ ఎంతైతే ఉందో దానికి తగ్గ విత్ తీసుకుంటారు అనమాట. దే డు నాట్ స్టార్ట్ ఫ్రమ్ న్యూ లైన్, అంటే అవి న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన వెబ్ పేజ్ విత్ ఎంత ఉంటే ఫుల్గా ఈ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అనేవి సైడ్ బై సైడ్ ఈ బాక్స్ 2 కంటెంట్ ఎంతే ఉంటే ఎంత విత్ ఆక్యుపై చేసింది, దాని పక్కనే బాక్స్ 3 కూడా దానికి సరిపడా స్పేస్ ఆక్యుపై చేసింది. అలానే బాక్స్ 4 కూడా దానికి సరిపడా స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇవి న్యూ లైన్లో స్టార్ట్ అవ్వన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి హెడ్డింగ్స్ అనమాట. మనం హెడ్డింగ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం, అవును కదా. హెడ్డింగ్ ట్యాగ్ H1 నుంచి H6 వరకు ఉంటాయి. ఇవన్నీ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. H1 to H6 అనేవి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు H1 అని ఇచ్చి లోపల ఏదైనా హెడ్డింగ్ రాశారనుకోండి, హెడ్డింగ్ అంటే ఏదైనా మ్యాటర్ రాశారనుకోండి, ఇది మొత్తం ఫుల్ విత్ ఆక్యుపై చేసింది అనమాట ఈ H1 అనేది. ఓకే, అలానే ఇన్లైన్ ఎలిమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ అనమాట. మీరు యాంకర్ ట్యాగ్స్ని వేరే సైట్స్కి లింక్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. యాడ్ టు లింక్స్ ఇన్ అవర్ పేజ్ యాంకర్ ట్యాగ్. అవి వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు నేను జస్ట్ బేసిక్ డెమోకి మీకు VS కోడ్ ఓపెన్ చేసి ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఎలా విత్ మొత్తం ఆక్యుపై చేసిందో చూపిస్తాను. సో నేను ఇప్పుడు నా VS కోడ్లో కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను, inline.html అని చెప్పి. ఎక్స్క్లమేషన్ మార్క్ యూస్ చేసి కోడ్, బాయిలర్ ప్లేట్ కోడ్ మొత్తం జనరేట్ చేశాను. జనరేట్ చేశాక ఇప్పుడు నేను ఇక్కడ H1 అని చెప్పి దిస్ ఈజ్ హెడ్డింగ్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను నా ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో HTML ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ నేను inline.html ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఈజ్ హెడ్డింగ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఇన్లైన్ బ్లాక్ మనకి ఎలా తెలియాలంటే, మీరు మీ బ్రౌజర్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక ఇన్స్పెక్ట్ అని ఒక ఆప్షన్ కనిపించింది. ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు సైడ్ ఇలా ఒక టాప్ లెఫ్ట్ పాయింట్ అయ్యి ఒక యారో ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇన్స్పెక్ట్ మోడ్ ఆన్ అయ్యిద్ది అనమాట. దీన్ని బట్టి మనం ఇలా మన కర్సర్ని దిస్ ఈజ్ హెడ్డింగ్ మీద ప్లేస్ చేస్తే మీరు ఇక్కడ బ్లూ లైన్లో మొత్తం విత్ అంతా కనిపిస్తుంది చూడండి. ఆ హెడ్డింగ్ అనేది విత్ మొత్తం ఆక్యుపై చేసింది. కింద మీకు ఒక H1 అని కనిపిస్తుంది చూడండి, H1 కలర్ అదంతా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నేను మళ్ళీ VS కోడ్లోకి వెళ్ళి ఒక యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను. యాంకర్ ట్యాగ్ ఇచ్చి దీనికి www.google.com అని ఇస్తున్నాను. ఇచ్చాక దీనికి గూగుల్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నా వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాక నేను మళ్ళీ ఇన్స్పెక్ట్ మోడ్లోకి వెళ్ళి గూగుల్ మీద హోవర్ చేస్తున్నాను. ఓకే, నేను ఇన్స్పెక్ట్ మోడ్లోకి వెళ్ళి గూగుల్ మీద హోవర్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు గూగుల్ అనేది మొత్తం ఆక్యుపై చేయకుండా దానికి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ తీసుకుందాం అనమాట. ఈ విధంగా యాంకర్ ట్యాగ్స్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. అలానే హెడ్డింగ్స్ అనేవి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. ఫస్ట్ది హెడ్డింగ్ ఎలిమెంట్ అనమాట. నేను ఇందాక చెప్పాను హెడ్డింగ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ అనమాట. హెడ్డింగ్ అనేది బ్లాక్ ఎలిమెంట్. అలానే నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా మనకి బ్లాక్ ఎలిమెంట్ అనమాట. ఓకే, అది కూడా న్యూ లైన్స్లో స్టార్ట్ అవుతుంది, మొత్తం ఫుల్ విత్ ఆక్యుపై చేసింది. యాంకర్ ట్యాగ్స్ వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్, నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపించాను ఇందాకలే. నెక్స్ట్ ఇమేజెస్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇవి మొత్తం నేను మళ్ళీ ఇంకోసారి డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు నా VS కోడ్ ఓపెన్ చేసి నా VS కోడ్లో ఇందాక నేను యాంకర్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్ డెమోన్స్ట్రేట్ చేసి చూపించాను కదా. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్కి దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పి రాస్తున్నాను. రాశాక దీన్ని సేవ్ చేస్తున్నాను.
సేవ్ చేసి నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాక ఇక్కడ ఇన్స్పెక్ట్‌లో నేను పారాగ్రాఫ్ మీద హోవర్ చేయగానే నాకు మొత్తం ఆ పారాగ్రాఫ్ అనేది మొత్తం ఆక్యుపై అయింది. అలానే ఆ బ్లూ లైన్ మొత్తం ఆక్యుపై చేసిందనమాట. సో, పారాగ్రాఫ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్. నేను ఇమేజ్ ట్యాగ్ ఒకటి డిఫైన్ చేస్తున్నాను. దీని సోర్స్ వచ్చేసి నేను HTML-లోగో ఇమేజ్ అని చెప్పి ఇక్కడ ఇమేజ్ సేవ్ చేశాను. ఇది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఆ ఇమేజ్‌ని నేను మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఆల్ట్ వచ్చేసి HTML లోగో అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేశాక ఇక్కడ మనకి HTML ఇమేజ్ వచ్చింది. ఇది ఇన్‌లైన్ ఎలిమెంట్ అనమాట. ఈ బ్లూ లైన్ అనేది బ్లాక్ మొత్తం రావట్లేదు. జస్ట్ ఆ ఇమేజ్ విడ్త్ ఎంతైతే ఉందో, ఎంత హైట్ అయితే ఉందో అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా నేను పక్కకి స్క్రోల్ చేయగానే మొత్తం బాడీ యొక్క మొత్తం విడ్త్ అంతా కనిపిస్తుంది. అంటే బాడీ అనేది బ్లాక్ ఎలిమెంట్ అనమాట. ఇమేజ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్. ఈ విధంగా హెడ్డింగ్ అనేది బ్లాక్ ఎలిమెంట్, యాంకర్ ట్యాగ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ బ్లాక్ ఎలిమెంట్, ఇమేజ్ వచ్చేసి ఇన్‌లైన్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి న్యూ లైన్‌లో స్టార్ట్ అవుతాయి అన్నాను కదా! ఇక్కడ నేను ఇంకో పారాగ్రాఫ్ రాస్తాను. దిస్ ఈజ్ సెకండ్ పారా అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను మళ్ళీ వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు. ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ వస్తుంది. ఓకే. బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి న్యూ లైన్‌లో స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా నేను ఇప్పుడు యాంకర్ ట్యాగ్ పక్కన ఇంకో యాంకర్ ట్యాగ్ ఇస్తే దీన్నే మళ్ళీ నేను కాపీ చేసి కింద ఇంకోటి పేస్ట్ చేసి సేవ్ చేసి మళ్ళీ వెబ్ పేజ్‌లోకెళ్ళి రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు. గూగుల్ పక్కన ఇంకో గూగుల్ వచ్చింది. అంటే ఏంటి? ఇది న్యూ లైన్స్‌లో స్టార్ట్ అవ్వట్లేదు. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ న్యూ లైన్‌లో స్టార్ట్ అవ్వవు. మనం ఇందాకే తెలుసుకున్నాం కదా! సో, ఇదనమాట ఇన్‌లైన్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్‌కి డెమాన్‌స్ట్రేషన్. HTMLలో సమ్ ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి. అవి కొంచెం స్పెషల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. అందులో ఫస్ట్‌ది వచ్చేసి డివ్ ఎలిమెంట్. ఈ డివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే డివ్ ఈజ్ ఏ కంటైనర్ యూజ్డ్ టు హోల్డ్ అదర్ HTML ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ ఎలిమెంట్స్ టుగెదర్. ఓకే. ఈ డివ్ మనం ఎందుకు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ బాల్స్ అంటే సిమిలర్ కలర్ ఆఫ్ బాల్స్ ఇప్పుడు మీ దగ్గర రెడ్ బాల్స్, వైట్ బాల్స్ 2 టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ బాల్స్ అన్ని ఒక కంటైనర్‌లో ఏద్దాం అనుకుంటున్నారు. బ్లూ బాల్స్ అన్ని ఒక కంటైనర్‌లో ఏద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ కంటైనర్స్ అనేవి ఇక్కడ మనకి డివ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక డివ్‌లో స్టోర్ చేస్తే అది వాటికి మనం కలర్స్ చేంజ్ చేయడానికి గాని, డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయడానికి గాని ఈజీగా ఉండిద్దనమాట. ఈ డివ్స్ మనం బాగా ఎక్కడ వాడతామంటే CSS చేసేటప్పుడు ఈ డివ్ ఎలిమెంట్స్‌ని బాగా యూజ్ చేస్తామనమాట. ఈ డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ అనమాట. ఓకే. అంటే ఇది మొత్తం ఫుల్ విడ్త్‌ని ఆక్యుపై చేసిద్దనమాట. నేను దీన్ని డెమాన్‌స్ట్రేట్ చేయడానికి నా వేస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. వేస్ కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ నేను మొత్తం ఈ మ్యాటర్ అంతా తీసేస్తున్నాను. తీసేసి ఒక న్యూ డివ్ ట్యాగ్ ఇస్తున్నాను. డివ్ ట్యాగ్ ఇచ్చాక దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగా ఇస్తున్నాను. దిస్ ఈజ్ పారా అని చెప్పి. లేదంటే వేరేగా హలో ఆల్. ఐ యామ్ ఆకాష్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక ఇంకో పారా ఇస్తున్నాను. ఇంకో పారాలో ఐ యామ్ హియర్ టు టీచ్ HTML అని చెప్పిచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. హలో ఆల్ ఐ యామ్ ఆకాష్ అని చెప్పి ఇదంతా ఒక డివ్‌లో వచ్చింది. చూడండి మొత్తం బ్లూ లైన్‌లో ఉండి 2 లైన్స్ కలిపేసి ఒకే ఎలిమెంట్ కింద వస్తున్నాయి. ఇప్పుడు నేను సింగిల్ పారాగ్రాఫ్‌ని కూడా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఈ డివ్ అనేది మొత్తం విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. చూడండి మొత్తం విడ్త్ అంతా ఆక్యుపై చేసింది. ఓకే. ఇప్పుడు ఇలా కాకుండా నేను ఇంకో డివ్ క్రియేట్ చేస్తాను. ఇంకో డివ్. ఇప్పుడు నేను ఇందులో ఒక యాంకర్ ట్యాగ్ పెడతాను. యాంకర్ ట్యాగ్‌లో www.google.com అని చెప్పిచ్చి ఇక్కడ నేను గూగుల్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక నేను దీన్నే మళ్ళీ కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను 2 గూగుల్ యాంకర్ ట్యాగ్స్ క్రియేట్ చేశాననమాట. దీన్ని నేను సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ డివ్ అనేది మొత్తం ఈ గూగుల్ అని ఉన్న డివ్ మొత్తం విడ్త్‌ని ఆక్యుపై చేసింది. లోపల ఉన్న ఎలిమెంట్స్ మాత్రం వాటికి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేసే ఆక్యుపై చేసింది. ఓకే. అలా నేను ఎన్ని గూగుల్ ఎలిమెంట్స్‌ని ఇచ్చినా అవి సేమ్ లైన్‌లో ఆ డివ్ ఎంతైతే పట్టిద్దో ఆ డివ్ పట్టేంత వరకు అవి అలా పక్కన వస్తానే ఉంటాయన్నమాట. మీరు చూడొచ్చు. నేను మళ్ళీ ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. ఓకే. ఈ విధంగా డివ్ అనేది బాగా యూజ్ అయిద్దనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డివ్ ఫస్ట్ డివ్ ఏదైతే ఉందో హెడ్డింగ్‌కి రాసింది. దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చేంజ్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి కింద స్టైల్స్‌లో ఇక్కడే నేను డివ్‌కి కింద బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. డిస్‌ప్లే బ్లాక్ ఉంది కదా! దీని కింద నేను న్యూ లైన్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ఇవ్వాలి. ఇది CSS పార్ట్ అనమాట. ఇది CSS పార్ట్ తర్వాత చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్
హైఫన్ కలర్ అని చెప్పి ఇచ్చేసి రెడ్ ఇస్తున్నాను. రెడ్ ఇచ్చి సేవ్ చేస్తే మీరు చూడొచ్చు ఈ డివ్ మొత్తానికి రెడ్ కలర్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం డివ్స్ యూస్ చేసి ఏవైతే ఎలిమెంట్స్ వరకు సమ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ వరకు స్టైల్స్ అప్లై చేస్తారనమాట. ఈ స్టైలింగ్ పార్ట్ అంతా నేను సిఎస్ఎస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదన్నమాట డివ్ యొక్క యూసేజ్. నెక్స్ట్ స్పెషల్ ఎలిమెంట్ వచ్చేసి స్పాన్ ఎలిమెంట్ అనమాట. సో ఇది కూడా స్పాన్ అనేది జనరిక్ కంటైనర్ అనమాట, సేమ్ డివ్ లానే, కాకపోతే ఇది వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఇందాక డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్, కాకపోతే స్పాన్ ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి నేను VS కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను డివ్ కింద ఒక డివ్ తీసేస్తున్నాను. స్పాన్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ టైప్ చేస్తున్నాను. హలో అని ఒక పారా ఇచ్చాను. హలో అని ఒక పారా ఇచ్చాను. నెక్స్ట్ ఇంకోటి వెల్కమ్ టు ఆల్ఫా నాలెడ్జ్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్పాన్ ట్యాగ్ ఉంది కదా, ఇది హలో వెల్కమ్ టు ఆల్ఫా నాలెడ్జ్ అని చెప్పి మొత్తం విత్ ఆక్యుపై చేసుకోండి. విత్ ఎందుకు ఆక్యుపై చేసింది? లోపల ఉన్న ఎలిమెంట్స్ పారాగ్రాఫ్స్ అంటే ఏంటి? బ్లాక్ ఎలిమెంట్. ఈ విధంగా స్పాన్ ట్యాగ్ ఇన్లైన్ ఎలిమెంట్ అయినప్పటికీ లోపల ఎలిమెంట్స్ ఏదైనా ఒక్కటైనా బ్లాక్ ఎలిమెంట్ అయితే మొత్తం విత్ ఆక్యుపై చేసేది అనమాట. ఇప్పుడు నేను ఈ రెండు తీసేసి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లోపల రెండు తీసేసి యాంకర్ ట్యాగ్స్ ఇస్తున్నాను. యాంకర్ ట్యాగ్స్ www.google.com అని చెప్పిస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ నేను గూగుల్ అని ఇస్తున్నాను. ఇచ్చాక నేను సేమ్ దీన్ని మళ్ళీ కాపీ చేసి ఇంకోటి పేస్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నా వెబ్ పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి నేను మళ్ళీ ఇన్స్పెక్ట్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రెండు ఒక సమ్ స్పాన్ ట్యాగ్లోకి వచ్చినాయి. ఈ రెండు చూడండి, కింద స్పాన్ అని కనిపిస్తుంది. స్పాన్ ట్యాగ్లోకి వచ్చినాయి. ఈ స్పాన్ ట్యాగ్ మొత్తం విత్ ఆక్యుపై చేయాలి. ఓకే, ఎంత విత్ అయితే కావాలో అంత విత్నే ఆక్యుపై చేసింది. అలా అలా మనం రెండు గూగుల్స్ని కలిపేసి ఒక స్పాన్ ట్యాగ్లో రాసాం. ఆ స్పాన్ ట్యాగ్ కూడా మొత్తం విత్ ఆక్యుపై చేయాలి. స్పాన్ ట్యాగ్ అనేది కంటైనర్, కాకపోతే అది మొత్తం విత్ ఆక్యుపై చేయలేదు అనమాట. సో స్పాన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో కంటైనర్ సిమిలర్ టు డివ్, బట్ ఇట్ ఈస్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు నేను ఈ స్పాన్ ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది మొత్తం ఎంత ఆక్యుపై చేసిద్దని. ఓకే, సో ఇక్కడ నేను ఎలిమెంట్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి మళ్ళీ కలర్ అని చెప్పేసి రెడ్ ఇస్తున్నాను మళ్ళీ. సో మీరు చూడొచ్చు ఇందాకలా నేను పారాగ్రాఫ్స్కి అప్లై చేస్తే మొత్తం వెబ్ పేజ్ అంతా రెడ్, అంటే ఆ ఎలిమెంట్స్ మొత్తం రెడ్ కలర్లోకి అయిపోయినాయి. ఇక్కడ ఎంతైతే స్పేస్ ఆక్యుపైందో అంత మాత్రం రెడ్ కలర్లో అయింది. ఇది పర్మనెంట్ చేంజెస్ కాదు. నేను రిఫ్రెష్ చేస్తే ఆ చేంజెస్ అంతా పోతాయి. మనం పర్మనెంట్ చేంజెస్ అనేవి CSS ఫైల్స్ లింక్ చేసి చేస్తాం. అది నేను CSS చెప్పేటప్పుడు చెప్తాను. ప్రజెంట్ ఈ స్పాన్ అనేది ఎలా ఇన్లైన్ కంటైనర్ నేను డెమోన్స్ట్రేట్ చేయడానికి ఇలా రెడ్ కలర్ అనేది పెట్టి చూపించాను అనమాట. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి హెచ్ఆర్ ట్యాగ్ అనమాట. హెచ్ఆర్ ట్యాగ్ అంటే హారిజాంటల్ రూల్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు మనం చిన్నప్పుడు ప్రతి క్వశ్చన్ అవగానే మనం ఇలా ఒక హారిజాంటల్ లైన్స్ గీసేవాళ్ళం, అవునా కదా? హారిజాంటల్ లైన్స్ మన పేజెస్లో గీసుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ 1 అని రాసి ఆ క్వశ్చన్ అవగానే మనం ఒక లైన్ గీసేసి నెక్స్ట్ క్వశ్చన్ 2 స్టార్ట్ చేసేవాళ్ళం. అలా మనం వెబ్ పేజెస్లో కూడా హారిజాంటల్ లైన్స్ యాడ్ చేయాలంటే మనం ఈ హెచ్ఆర్ ట్యాగ్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి నేను VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. VS కోడ్ ఓపెన్ చేసి నా VS కోడ్లో ఈ డివ్ కింద పారాగ్రాఫ్ ట్యాగ్లో ఈ కింద స్పాన్ ట్యాగ్ తీసేస్తున్నాను. స్పాన్ ట్యాగ్ తీసేసి ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ రాస్తాను కదా, దీని మధ్యలో నేను హెచ్ఆర్ ట్యాగ్ ఒకటి ఇస్తున్నాను. ఇచ్చి నేను దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు హలో ఐ యామ్ ఆకాష్ అనేది ఒక పారాగ్రాఫ్, ఐ యామ్ హియర్ టు టీచ్ HTML అనేది సెకండ్ పారాగ్రాఫ్. ఈ రెండింటి మధ్యలో నేను హెచ్ఆర్ ట్యాగ్ పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ వెబ్ పేజ్ మీద ఒక హారిజాంటల్ లైన్ అనేది వచ్చింది అనమాట. ఇది ఎక్కడ యూజ్ అయింది అంటే మనం ఇంతకుముందు పోర్ట్ఫోలియో చేసాం కదా, మనం దానికి ఆ పోర్ట్ఫోలియోకి కావాలంటే ఇక్కడ మన పోర్ట్ఫోలియో ఇక్కడ నేను ఉంచాను. ఈ పోర్ట్ఫోలియోలో నేను ప్రతి సెక్షన్కి కింద మనం హెచ్ఆర్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం లైన్స్ యాడ్ చేయొచ్చు అనమాట. సో సెక్షన్కి లైన్స్ యాడ్ చేస్తే అది కొంచెం నీట్గా కనిపించింది అనమాట. ఓకే, హెచ్ఆర్ ట్యాగ్స్ అనేది హారిజాంటల్ లైన్స్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళైనా ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మన HTMLలో రైట్ క్లిక్ చేసి కోడ్ మీద ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది, అది క్లిక్ చేసినా మనకి మన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొడితే మనకి ఇక్కడ మన పేజ్ ఓపెన్ అయిపోయింది. ఓకే, మనం ప్రతిసారి మాన్యువల్గా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా VS కోడ్లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొడితే మనకి మన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రతిదానికి లైన్ యాడ్ అయింది. ఈ విధంగా హెచ్ఆర్ ట్యాగ్స్ అనేది మనకి సెక్షన్స్ తర్వాత హారిజాంటల్ లైన్స్ యాడ్ చేయడానికి యూజ్ అయ్యింది అనమాట. ఇప్పుడు 2 more స్పెషల్ ట్యాగ్స్ సబ్ అండ్ సబ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం. ఈ సబ్ అంటే ఈ సబ్స్క్రిప్ట్ అనమాట. సబ్ అంటే సబ్స్క్రిప్ట్, ఈ సూప్ అంటే సూపర్ స్క్రిప్ట్ అనమాట. మీరు వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తే మీకు సమ్ టైమ్స్
మ్యాథమెటికల్ ఫార్ములాస్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా? అవి రాయడానికి మనం ఈ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ ప్యాక్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మీరు చిన్నప్పుడు 10th క్లాస్లో మ్యాథ్స్ చదువుకునేటప్పుడు A² + B² = C² అని చెప్పి ఇలా ఈక్వేషన్స్ రాసి ఉంటారు కదా. ఈ మనం ఏదైతే ఈ పవర్ 2 అనేది ఏకి పైన స్మాల్ లెటర్స్లో రాస్తున్నామో దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఓకే, సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఓకే, అలానే మీరు కెమిస్ట్రీలో H2O గురించి చదివే ఉంటారు. ఓకే, ఈ హెచ్కి మనం కింద బేస్లో 2 రాస్తున్నాం కదా, ఈ 2ని సబ్స్క్రిప్ట్ అంటారు. ఓకే, సబ్స్క్రిప్ట్. పైన రాసేదాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం, కింద బేస్లో రాసేదాన్ని సబ్స్క్రిప్ట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను A² రాద్దాం అనుకుంటే నేను ఇక్కడ A అని రాసి దీనికి SUP అని చెప్పి SUP అని ట్యాగ్ చెప్పి 2 అని పెట్టి SUP అని చెప్తే నాకు ఇక్కడ దీనికి అవుట్పుట్ A² అనేది వచ్చింది. ఈ 2 అనేది సూపర్ స్క్రిప్ట్లోకి వెళ్ళింది అనమాట ఈ ట్యాగ్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను H2O రాయాలనుకుంటే హెచ్ అని చెప్పి సబ్స్క్రిప్ట్ ట్యాగ్ డిఫైన్ చేసి దాని లోపల 2 అని పెట్టి మళ్ళీ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసి O అని పెడతా. పెడితే ఈ 2 అనేది సబ్ ట్యాగ్ మధ్యలో పెట్టాం కాబట్టి ఇది సబ్స్క్రిప్ట్ అయ్యిద్ది అనమాట. దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి నేను VS Code ఓపెన్ చేస్తున్నాను. VS Code ఓపెన్ చేసి నేను inline.html ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ div మొత్తం ఇదంతా తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు నేను A² రాద్దాం అనుకుంటున్నాను. A² రాయడానికి నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల A అని పెట్టాను. A అని పెట్టి సబ్ అని పెడుతున్నాను. అంటే సారీ సూపర్ పెట్టాలి కదా, నేను సూపర్ ట్యాగ్ A²కి సూపర్ ట్యాగ్. సో ఇక్కడ నేను సూప్ అని పెడుతున్నాను. పెట్టి ఇక్కడ నేను 2 అని రాస్తున్నాను. 2 అని రాసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఓకే ఇన్లైన్ బ్లాక్లో దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి A² అని కనిపిస్తుంది, అవునా కదా? నేను దీన్ని కొంచెం జూమ్ చేస్తాను, మీకు కనిపిస్తున్నాయి చూడండి. A² A² అని చెప్పి కనిపించింది. ఓకే, అదనమాట ఈ సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేసి. నెక్స్ట్ నేను H2O రాస్తున్నాను. H2Oకి నేను H1 ఎలిమెంట్ రాస్తున్నాను. మీరు పారాగ్రాఫ్ అయినా రాయొచ్చు. హెచ్ అని ఇచ్చి నెక్స్ట్ సబ్స్క్రిప్ట్కి సబ్ అని ఇస్తున్నాను. ఇచ్చాక నేను 2 అని ఇచ్చి సబ్స్క్రిప్ట్ ఎండింగ్లో O అని ఇస్తున్నాను. ఓకే, 2 అనేది మనకి సబ్స్క్రిప్ట్లో రావాలి, HO నార్మల్గా రావాలి హెడ్డింగ్ సైజ్లో. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూస్తే మీ చూడొచ్చు H2O అని చెప్పి 2 సబ్స్క్రిప్ట్లో మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేసి మనం మన మ్యాథమెటికల్ ఫార్ములాస్ని వెబ్సైట్లో డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇలా మనం ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ని రాస్తే వాటిని నెస్టెడ్ ట్యాగ్స్ అంటాం అనమాట. ఓకే, ఇలా రాయొచ్చు. మనం బయట ఒక ట్యాగ్ పెట్టి దాని లోపల ఇంకో ట్యాగ్ పెట్టి దాని లోపల మ్యాటర్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని నెస్టెడ్ ట్యాగ్స్ అంటాం. ఇది మనం బాగా నెక్స్ట్ అడ్వాన్స్డ్ HTML పేజెస్ డిజైన్ చేసేటప్పుడు ఈ నెస్టెడ్ ట్యాగ్స్ని బాగా యూజ్ చేస్తాం అనమాట. ఇది జస్ట్ డెమో అనమాట. ఇక్కడ P అనేది అవుటర్ ట్యాగ్ అనమాట, SUP అనేది ఇన్నర్ ట్యాగ్ అనమాట. ఓకే, వీటిని నెస్టెడ్ ట్యాగ్స్ అంటాం. ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమైనా ఇచ్చారంటే ప్రింట్ ద ఫాలోయింగ్ ఆన్ ద స్క్రీన్ యూజింగ్ H1 హెడ్డింగ్ ఎలిమెంట్స్. ఓకే, అంటే ఈ లైన్ అంతా H1 ట్యాగ్ లోపల మనం రాయాలన్నమాట. వీటిలో మనం సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ వాడాలి. ఓకే, మీరు ఒక 1 minute ఈ వీడియోని పాస్ చేసి మీ అంతటా మీరు ట్రై చేయండి. తర్వాత నేను నాతో పాటు ప్యారలల్గా ట్రై చేయండి. ఇప్పుడు నేను నా VS Code ఓపెన్ చేస్తున్నాను. VS Code ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం తీసేస్తున్నాను. తీసేసి నేను ఒక H1 ట్యాగ్ డిఫైన్ చేస్తాను. H1 ట్యాగ్లో ఏమని రావాలి? పైథాగరస్ థియరం సెట్ అని చెప్పి ఏ రావాలి. ఏ తర్వాత నాకు స్క్వేర్ రావాలి. స్క్వేర్కి నేను సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇచ్చేసి A² అని రాశాను. ఓకే, తర్వాత ప్లస్ రావాలి. ప్లస్ రాశాక మళ్ళీ నాకు B రావాలి. B రాశాక మళ్ళీ నాకు సూపర్ స్క్రిప్ట్లో 2 రావాలి. ఓకే, A² + B², ఇక్కడ B² అయింది. నెక్స్ట్ మళ్ళీ నాకు ఈజ్ ఈక్వల్ టు వచ్చి నెక్స్ట్ C రావాలి. Cకి మళ్ళీ సూపర్ స్క్రిప్ట్లో 2 రావాలి. ఓకే, సూపర్ స్క్రిప్ట్ పెట్టి 2 రాశాను. 2 రాసి దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫార్ములా ఫర్ గ్లూకోజ్. సో H1 ఇచ్చి ఫార్ములా ఫర్ గ్లూకోజ్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చేసి ఈజ్ అని ఇచ్చి నెక్స్ట్ C అని క్యాపిటల్ వేస్తున్నాను. Cకి సబ్స్క్రిప్ట్లో నాకు 6 రావాలి. ఓకే, C6H. ఓకే, సబ్స్క్రిప్ట్ ఇచ్చేసి సబ్స్క్రిప్ట్లో నేను 6 ఇచ్చాను. C6 తర్వాత H12. ఓకే, నేను H అని ఇస్తాను. హెచ్కి మళ్ళీ సబ్స్క్రిప్ట్లో నాకు 12 రావాలి. సో సబ్ ట్యాగ్ యూజ్ చేసి మధ్యలో 12 పెడుతున్నాను. 12 పెట్టాక మళ్ళీ నాకు ఆక్సిజన్ O6. ఓకే, O అని ఇచ్చాను. Oకి సబ్స్క్రిప్ట్లో 6 రావాలి. సో నేను సబ్ ట్యాగ్ యూజ్ చేసి మళ్ళీ 6 రాసాను. 6 రాశాక నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే మనకు వచ్చేసింది చూడండి అవుట్పుట్. పైథాగరస్ థియరం సేస్ దట్ A² + B² = C². నెక్స్ట్ ఫార్ములా ఫర్ గ్లూకోజ్ T6H12O6. ఓకే, ఈ విధంగా మనం సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్ యూజ్ చేసి మనకి ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ని సాల్వ్ చేసాం.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.